శ్రీ వైష్ణవ 108 వైష్ణవ దివదేశాల్లో మేల్కోటే ఒక దివదేశం. దీన్ని జ్ఞాన మండపం అంటారు. సెల్వపిల్లై లేదా తిరునారాయణపురం అని కూడా పిలువబడే చెలువనారాయణ స్వామి ఆలయం భారతదేశంలోని కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో ఉంది. ఈ ఆలయం మేల్కోటే పర్వత ప్రాంతంలో ఉంది మరియు కావేరీ లోయని చూసే రాతి కొండలపై నిర్మించిన యోగా నరసింహస్వామి ఆలయంతో సంబంధం కలిగి ఉంది. మైసూరు నుండి దాదాపు 48 కిలోమీటర్లు, బెంగళూరు నుండి 156 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయ పురాణం ప్రకారం ఈ ప్రదేశం బ్రహ్మ విష్ణు పూజ స్థలంగా ముడిపడి ఉంది. ప్రస్తుత రూపంలో ఉన్న ఆలయం 11వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయం రామానుజుడికి సంబంధం ఉంది. పాలక మైసూర్ రాజుల నుండి అనేక దానాలను పొందింది. ఆధునిక కాలంలో ఈ ఆలయాన్ని కర్ణాటక ప్రభుత్వంలోని హిందూ మతపరమైన చారిటబుల్ ఎండోమెంట్ విభాగం నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖున చెలువనారాయణ స్వామి వైరముడి బ్రహ్మోత్సవాలతో రాష్ట్ర నలుమూల నుండి మరియు పొరుగు రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు మాండ్యా జిల్లాలోని పుణ్యక్షేత్రం మేల్కోటని సందర్శించారు. జాతర మహోత్సవంలో భాగంగా ఆలయ పట్టణం మేల్కోటై అద్భుతమైన దీపాలతో పండగ శోభను సంతరించుకుంది. ఈ ఆలయాలకి వివిధ పాలక మైసూర్ రాజుల నుండి గొప్ప దానధర్మాలు అందాయి. రాజముడి అనేది ఒక కిరీటం పేరు. రాళ్లతో పొదిగిన కిరీటాన్ని మైసూర్ రాజు వడయార్ బహుకరించారు. టిప్పు సుల్తాన్ ఆలయానికి ఏనుగులు మరియు నాగరిని దానం చేసినట్లు నమ్ముతారు. మైసూర్ రాజు కృష్ణరాజు వడయార్ కృష్ణరాజముడి అని పిలువబడే విలువైన ఆభరణాలతో కూడిన కిరీట సెట్ని విరాళంగా ఇచ్చాడు. వైరముడి అని పిలువబడే వజ్రం పొదిగిన 3వ కిరీట సెట్ ఉంది. ఇవన్నీ ఆలయ ఉత్సవాల సమయంలో ఊరేగింపుగా వస్తున్న సెల్వపిల్లై స్వామికి అలంకరించడానికి ఉపయోగిస్తారు. 3 కిరీటాల్ని ప్రభుత్వం ఆధీనంలో ఉంచుతారు. చెలువనారాయణ స్వామి ప్రతిమను అలంకరించడానికి ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే ఈ కిరీటాలను తీసుకొస్తారు. ఈ బ్రహ్మోత్సవ సమయంలో ఈ ఆలయంలో ఉన్న మూలమూర్తిని చెలువనారాయణ స్వామి అంటారు. ఊరేగింపుగా తీసుకొస్తున్న ఉత్సవమూర్తిని సెల్వపిల్లై అంటారు. రాజముడి, వైరముడి అనే వజ్ర కిరీటాల్ని బ్రహ్మోత్సవాల సమయంలో అలంకరిస్తారు. దీనినే వైరముడి సేవ అంటారు. ఈ ఆలయ సముదాయం చతురస్రాకార ప్రణాళికను కలిగి ఉంది మరియు గర్భగుడిలో చెలువనారాయణ స్వామి విగ్రహం ఉంది. ఆలయ మందిరాలలో రామానుజ ఆల్వారులు మరియు ఏదగిరి నాచ్యార్ విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయం చెక్కబడిన స్తంభాలతో కప్పబడి ఉంది మరియు గోపురం లాంటి పైభాగం అత్యంత వివరణాత్మక శిల్పాలతో అలంకరించబడింది. ప్రధాన దేవత చెలువనారాయణ స్వామి. దీనిని తిరునారాయణ లేదా చెలువపిల్లరాయ అని కూడా పిలుస్తారు. ఇది విష్ణు యొక్క ఒక రూపం. ఈ దేవతను రామప్రియ అని కూడా పిలిచేవారని శాసనాలు సూచిస్తున్నాయి. రామానుజాచార్యుల్ని హోయసల సామ్రాజ్యానికి రాజగురుగా నియమించిన తర్వాత విష్ణువు రామానుజుల వారికి కల్లో కనిపించి మేల్కోటేకి వెళ్ళమని, అక్కడ భూమిలో కప్పబడిన స్వామిని వెలికితీయమని ఉపదేశం చేస్తారు. అక్కడ శ్రీ వైష్ణవ ఊర్ధపుండానికి ప్రదేశం వెతకడమే ప్రయాణానికి కారణమని రామానుజుల వారు ప్రయాణిస్తున్న సమయంలోనే పవిత్రమైన భూమిని, అక్కడ ఉన్న విగ్రహాన్ని కనుగొంటారు. దీన్ని బహుధాన్య సంవత్సరం అంటారు. 1099వ సంవత్సరాన్ని అక్కడ ప్రతిష్ఠించిన స్వామిని తిరునారాయణుడిగా పిలుస్తారు. పుష్యమాస శుక్లపక్ష చతుర్దశిలో పంచరాత్ర ఆగమం ప్రకారం దేవతను ప్రతిష్ఠించారు. రామానుజుల వారు 3 రోజులు పూజించారు. తర్వాత కుంభాభిషేకం చేసి తమిళ వేదాల్ని పఠించారు. విష్ణువర్ధనుడు ఆలయ నిర్మాణం కోసం 5000 గద్యనాలను మంజూరు చేశాడు. తదనంతరం ఆలయ వ్యవహారాల్ని నివసించడానికి మరియు నిర్వర్తించడానికి అక్కడ ఉన్న సన్యాసుల కోసం యదుగిరి యతిరాజ మఠం స్థాపించబడింది. పురాణాల కథల ప్రకారం ఒకప్పుడు బ్రహ్మ విష్ణువుని పూజించడానికి బహుమతిగా ఇవ్వమని, తన ప్రతిరూపంగా ఒక విగ్రహాన్ని ఇవ్వమని విష్ణువును కోరుతారు. విష్ణు అతనికి ఒక విగ్రహాన్ని ఇచ్చాడు. దానిని బ్రహ్మ తన కుమారుడైన సనత్కుమారుడు ప్రస్తుతం ఉన్న మేల్కోటైలో ప్రతిష్ఠించారు. బ్రహ్మ విష్ణువుతో పూజ కోసం మరో విగ్రహాన్ని కోరగా అతను ఒక లోహ ప్రతిమను ఇచ్చారు.
దాన్ని త్రేతాయుగంలో రాముడు, ద్వాపరయుగంలో బలరాముడు మరియు కలియుగంలో యాదవ కుటుంబం మోసుకెళ్లారని నమ్ముతారు. ప్రధాన దేవతను నారాయణాద్రి అని పిలుస్తారు మరియు లోహ ప్రతిమను యాదవాద్రి అని కూడా పిలుస్తారు. మరొక పురాణం ప్రకారం ఆలయం నుండి దొంగిలించబడిన ఉత్సవమూర్తిని తిరిగి తీసుకురావడానికి రామానుజాచార్యులు ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ సుల్తాన్ రామానుజాచార్యులకి తన దోచుకున్న విగ్రహాల ఖజానా చూపిస్తారు. అయితే రామప్రియ విగ్రహం వాటిలో లేదు. మరుసటి రోజు రామానుజుడు ఆ విగ్రహాన్ని సుల్తాన్ యువరాణి బొమ్మలా ఆడుకున్నట్లు కనుగొంటారు. అతని విగ్రహాన్ని చెలవ పిల్లై ప్రియమైన కుమారుడు అని పిలుస్తారు మరియు విగ్రహం అతని వద్దకు వస్తుంది. రామానుజాచార్యులు విగ్రహాన్ని తిరిగి మేల్కోటకి తీసుకువెళ్తాడు. అయితే యువరాణి విగ్రహాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడకుండా అతనిని అనుసరిస్తుంది. యువరాణి భక్తితో విగ్రహంతో ఏకమవుతుంది మరియు ఈరోజు వరకు అక్కడ ఉన్న చెల్వపిల్లై స్వామి దగ్గర బీబీ నాంచియార్గా గౌరవించబడుతూనే ఉంది. జనం లక్షల కొద్దీ వేల కొద్దీ వస్తూనే ఉన్నారు. మేల్కోటైలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో ఆఖరి రోజున వైరముడి, రాజముడి అని వజ్ర కిరీటాల్ని స్వామికి అలంకరణ చేసి ఊరేగింపుగా చేస్తారు. ఈ ఉత్సవం చూడడానికి అసలు కుప్పలు తెప్పలుగా జనాలు వస్తూనే ఉన్నారు. రకరకాల రాష్ట్రాల నుంచి భారతదేశం మొత్తం కూడా విషయం తెలుసుకొని ఇక్కడికి అందరూ వచ్చి చేరుతూనే ఉన్నారు. అయితే ఇక్కడ అంతే విధంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే రాజముడి, వైరముడి అనే వజ్ర కిరీటాల్ని గౌరవ లాంఛనంగా పోలీస్ అధికారులు, ప్రభుత్వం, మైసూర్ రాజులు బందోబస్తు ఏర్పాటు చేసి తీసుకొస్తారు. ఇక్కడ ముందుగా రామానుజుని ఊరేగింపుగా చేసుకొని తదనంతరం స్వామిని ఊరేగింపుగా తీసుకొస్తారు. అయితే రామానుజుల వారి ఊరేగింపు అయిన తర్వాత గరుక్మంతుని ఊరేగింపుగా తీసుకొచ్చిన అనంతరం ఇక్కడ వైరముడి సేవలో పల్లకిలో చూస్తున్నారు మీరు. వైరముడి, రాజముడి అనే కిరీటాల్ని వస్త్రంలో చుట్టబడి ఉన్నాయి. నీలం కలర్ వస్త్రం కనిపిస్తుంది కదా, దానిలో వైరముడి ఉంది. ఎదురుగా ఉన్న దాంట్లో రాజముడి ఉంది. ఈ వైరముడి సేవలో వజ్ర కిరీటం తలభాగాన నాగమణి ఉంటుంది. మిగతా అంతా వజ్రాలతో పొదగబడి ఉంది. ఇది మనుషులు చేసిన కిరీటం కాదు, దేవతలు చేసిన కిరీటం. భూమిపైన అద్భుతాల్లో ఉందంటే మేల్కోటలో చెలవనారాయణ స్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాల సమయంలో ఢిల్లీ సుల్తాన్ యువరాణి దగ్గర నుంచి తీసుకొచ్చిన సెల్వపిల్లై స్వామికి అలంకరణగా పెట్టి పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకొస్తారు. ఎంతమంది జనం అంటే తొక్కిసలాట, తోపులాట, ఒకరికొకరు తోసుకోవటం, గోవిందనామ స్మరణ. అలంకరణ చేసిన తర్వాత సెల్వపిల్లై సెల్వపిల్లై గోవింద గోవింద ఆపదముక్కుల వాడ అంటూ ఎవరికి నచ్చినట్టుగా తెలుగు, తమిళం, కన్నడం ఏ భాషలో ఈ విధంగా స్వామిని కొలుస్తారో ఆ విధంగా పిలుస్తూనే ఉన్నారు. ఈ పల్లకీలో వైరముడి, రాజముడి 2 కిరీటాలను తీసుకొచ్చారు ముందుగా. తర్వాత గౌరవ లాంఛనంగా ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత ఆలయాన్ని క్లోజ్ చేసి అధికారులు, ఎవరైతే రాజ సిబ్బంది ఉన్నారో, ప్రభుత్వ అధికారులు ఉన్నారో, విఐపి కేటగిరీ ఎవరైతే ఉన్నారో, రాజ పోషకులు ఉన్నారో, డోనర్స్ ఉన్నారో వాళ్ళ మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. అయిన తర్వాత స్వామికి కిరీటాన్ని అలంకరణ చేసి బయటికి తీసుకొచ్చిన సమయంలో చూడాలి జనసందోహం. గోవింద గోవింద అంటూ ఆ పల్లకిని మోస్తున్న వారిని చూడాలి. ఎంత బరువు ఉంటుందో, అందరు లాగుతూ ఉంటారు, ముట్టుకోవాలనుకుంటారు, తాకాలనుకుంటారు. ఈ పల్లకిలో ఆ నీలం కలర్ చీరలో మీకు కనిపిస్తుంది వైరముడి. ముందుగా ఆ భాగంలో పూలలో చుట్టబడి ఉంది రాజముడి. ఈ 2 కిరీటాల్ని గౌరవ లాంఛనంగా పోలీస్ బందోబస్తుతో గోవిందనామ స్మరణతో అందరూ కెమెరాలన్నీ తీసుకొని ఫోటోలు తీస్తూనే ఉన్నారు. సెల్ఫీగా వీడియోలు తీస్తూనే ఉన్నారు. తర్వాత ఏమాత్రం ఇబ్బంది పడకుండా గౌరవ లాంఛనంగా అధికారులు, అర్చక స్వాములు ఆలయంలోనికి ఆ వైరముడిని, రాజముడిని తీసుకెళ్తున్నారు. ఈ నీలంకల చీరలో వైరముడి కిరీటం ఉన్నదన్నమాట. ఎంత బాగుందో, వైభవం చూస్తుంటే చూడముచ్చటగా అనిపించేస్తుంది. ఆహా, ఏం జనము, అసలు ఏమన్నా అవుతుందేమో అనిపించేలాగా ఉంది. కానీ ఎవ్వరికి ఏమాత్రం ఎటువంటి అపాయం జరగలేదు. కానీ రకరకాల సెల్ ఫోన్లు పోవటం కానీ, నగలు పోవటం కానీ, ఒంటి మీద వస్త్రాలు ఊడిపోవటం కానీ,
అలా జరిగాయి. ఎందుకంటే జనసందోహం అలా ఉంది. ఒకరిని మించి ఒకరు స్వామిని చూడాలి, స్వామిని తాకాలి, స్వామిని ముట్టుకోవాలి, ఆ పెరుమాళ్ యొక్క అనుగ్రహం కావాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు కాబట్టి అక్కడ వస్తువుల గురించి కానీ, తర్వాత ఏమైపోతామో అన్న ఇది గురించి కానీ ఎవరూ ఆలోచించలేదు. ఇక గరుత్మంతుని ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ గరుత్మంతుని ఒకసారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత లోపలికి తీసుకొస్తారు. ఎందుకంటే గరుత్మంతుని ఎందుకు ఇంత విశేషంగా రాజవీధుల్లో నుంచి అంటే పురవీధుల్లో నుంచి గౌరవ లాంఛనంగా ఎందుకు తీసుకొస్తారు అంటే ఇది గరుత్మంతుడు తీసుకొచ్చిన కిరీటం. మీకు కనిపిస్తుంది సెల్వపిల్లయ్య స్వామి బయటకు వచ్చేశారు. ఆ గుమ్మడికాయ ఆకారంలో తలభాగంలో మీకు కనిపిస్తుంది. ఇదే వైరముడి కిరీటం, వజ్ర కిరీటం, దేవతలు ఇచ్చిన కిరీటం, గరుత్మంతుడు తీసుకొచ్చి అలంకరణ చేసిన కిరీటం. చూడండి ఎంత ముచ్చటగా, ఎంత అందంగా, ఎంత శోభాయమానంగా, ఎంత రమణీయంగా, ఎంత వైభవంగా స్వామి మనకు కనిపిస్తున్నారో చూడండి. పింజామర్లు వీస్తూ స్వామినికి అలా అలా సేవలు చేస్తూనే ఉన్నారు. తెల్లవాళ్ళు జరుగుతూనే ఉంది. ఇది 8:20 దాదాపు 9 గంటల సమయంలో ఆలయంలో నుంచి బయటికి తీసుకొచ్చారు స్వామిని. అక్కడి నుంచి మొదలుకొని తెల్లవారుజామున ఉదయం 6 గంటల 7 గంటల వరకు కూడా ఈ సేవ జరుగుతూనే ఉంది పురవీధుల్లో. 6 గంటల 7 గంటల ఆ సమయంలో రాజముడి అంటే ఈ కిరీటాన్ని తీసి మరొక కిరీటాన్ని అలంకరణ చేసి మళ్ళీ ఆలయంలోకి ప్రవేశం చేస్తారనమాట. ఈ ఆలయంలో సెల్వనారాయణ స్వామి ప్రధాన మూల విరాట్, వెనక భాగంలో ఆంజనేయ స్వామి, పక్క భాగంలో ఉన్న అమ్మవారిని యదిగిరి నాచ్యార్ అంటే లక్ష్మీదేవికి మరో పేరే ఇది. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే రామానుజుల వారు తనంతట తానుగా స్థాపించిన విగ్రహం ఉంటుంది. దీన్ని రామానుజుల వారు స్థాపించారు కాబట్టి తమరిమేని రామానుజ విగ్రహం అంటారంట. ఈ రామానుజుల వారు ఎందుకు ఇలా తన తానుగా విగ్రహం ఏర్పాటు చేశారంటే 12 సంవత్సరాలు ఈ ప్రదేశంలో ఉండి రకరకాల సేవలు చేసి స్వామి యొక్క వైభోగాన్ని కీర్తించి భాష్యం రాశారు కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు రామానుజులను అక్కడే ఉండమని కోరగా, నేను అన్ని దేశాలు, అన్ని ప్లేసులు, అన్ని ప్రదేశాలు తిరగవలసిన ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఎప్పుడు పిలిచినా నేను అప్పుడు పలుకుతాను, మీకు ఎటువంటి జవాబైనా నేను విగ్రహ రూపంలో ఉండి మీకు సమాధానం ఇస్తాను అని చెప్పి అక్కడ తనంతట తానుగా స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారట. ఈ విగ్రహం పేరు తమరుమేని రామానుజ అంటారట. పెరంబూదూరులో అక్కడ ఉన్న ఊరు ప్రజలందరూ కూడా రామానుజుల వారిని ఉండమని వేడుకోగా ఆ రామానుజ వారి గుర్తుగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. తానుమేని రామానుజ అంటారట అక్కడ. అయితే శ్రీరంగంలో సజీవంగా ఉన్న రామానుజుల వారిని తానానమేని రామానుజ అంటారట. ఇలా పురవీధుల్లో ఊరేగింపుగా రామానుజుల వారి వైభోగం చూస్తుండగా ఊరేగింపుగా తీసుకెళ్లారు స్వామిని. చూడండి అసలు చీమల పుట్టన జనసందోహమా, భారతదేశం మొత్తం ఇక్కడే ఉందా, ఈ వైభోగం చూడడానికి 2 కళ్ళు చాలవా అనిపించేసింది. తొక్కిసలాట, తోపులాట, వీడియోలు, సెల్ఫీలు ఒకరినిగా తోసుకుంటూ ఉన్న గోవింద నామాన్ని మాత్రం ఆపలేదండి. స్వామి ఎటువైపు చూస్తున్న అక్కడ విజిల్స్, చప్పట్లు, పూల వర్షము, పూలు విసరటము, అలాగే చేతిలో ఉన్న నాణ్యాలు, కానుకలు కూడా స్వామికి విసిరేస్తూ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఎల్సీడీలు ఏర్పాటు చేశారు. ఎల్సీడీలో కూడా స్వామిని చూస్తూ లైవ్ చూస్తూ కూడా చాలామంది చూస్తూ ఉన్నారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు అసలు ఏమన్నా అవుతుందేమో అని ఆలోచించలేదండి. చిన్న చిన్న చంటి పిల్లలు వేసుకొని భుజాలపై ఎక్కించుకొని స్వామిని చూస్తూ దాంట్లో అసలు మనం నడవాల్సిన అవసరం లేదు, ఒక్కొక్కరితో వాళ్ళే తోస్తూ ఉన్నారు. ఆ విధంగా జరిగింది. ఎంత వైభోగం ఉందంటే కన్నుల పండగ ఉంది. దీపకాంతుల వెలుగులో స్వామి యొక్క ఆలయం శోభాయమానంగా వెలిగిపోతూ ఉంది. ఇది చతురస్ర ఆకారంలో ఉంది. అంటే 4 వైపులా రహదారి ఉంది. నేనైతే జిఆర్ స్వామి వారి ఆశ్రమం మఠం పైభాగాల్లో ఉండి వీడియో తీయడానికి ప్రయత్నం చేశాను. అక్కడి నుంచి జూమ్ తీసుకున్నాను. అడ్డుగా తీగలు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఎంతగా అటొక సింహాసనం ఇటొక సింహాసనం లాగా నెమలి పింఛం బంగారు వర్ణంతో అలా చిత్రీకరించబడి ఉంది. అయితే ఇక్కడ నాంచ్యార్లు అటొక దేవేరిని ఇటు శ్రీదేవి భూదేవి ఎదిగిరి నాచ్యార్ అంటూ ఉంటాం. లక్ష్మీదేవిని దేవేరులతో కలిసి స్వామి ఊరేగింపుగా ఆ వైరముడి అంటే అర్థం ఏంటి అంటే ఆ వజ్ర కిరీటానికి ఈ పేరు. ఇది వైరముడి సేవ అంటారు. ఇది కర్ణాటక ప్రభుత్వం మైసూరు రాజులు పోలీసు బందోబస్తు నడుమ అర్చక స్వాముల సమక్షంలో అలంకరణ స్వాములు చేసిన విధానం చూస్తుంటే అద్భుతంగా అనిపించేసింది. వింజామర్లు వీస్తూ స్వామిని ఊరేగింపుగా
అసలు అక్కడ ఆలయంలో అడుగు తీస్తే అడుగేస్తేనే గగనంగా అనిపించేసింది. నాకైతే అసలు ఏమైపోతానో అనిపించింది. అయినా సరే అందరూ గోవిందా, గోవిందా, గోవిందా సెలవు పిల్లై జై రామానుజ అంటూ రామానుజుల వారిని స్తుతిస్తూ చేస్తున్న అద్భుతమైన వైభోగం ఇది. ఆ పూలమాలతో, గజమాలతో స్వామిని చూస్తుంటే వైభవంగా ఉన్నాడు. ఎంత అందంగా ఉందో. అయితే మధ్యలో ఆ బోయీలు మోస్తున్న పల్లకిని నేను కూడా మోసే అవకాశం ఉంది. ఆ వింజామరైతే అటు ఇటు వీస్తుంటే నా కళ్ళకు తాకుతూ, నా భుజాలు తాకుతూ ఉంది. స్వామి యొక్క దీవెనలు, బ్లెస్సింగ్స్ ఈ విధంగా వస్తూనే అనిపించేసింది. చాలా అద్భుతంగా అనిపించింది. మొదటిసారి నేను సేవించుకున్నాను. అయితే శ్రీ వైష్ణవ 108 వైష్ణవ దివ్యదేశాల్లో ఇదొక దివ్యదేశంగా చెప్తారు. ఇక్కడ రామానుజుల వారు 12 సంవత్సరాలు ఉండి జ్ఞానాన్ని అందరికీ ప్రసాదించి ఏర్పాటు చేశారు. చీకటిలో ఉన్న స్వామి అంటే భూమి లోపల కప్పబడిన స్వామిని వెలికి తీశారు కాబట్టి అక్కడ జ్ఞానాన్ని ప్రసాదించారు కాబట్టి అందరికీ అక్కడ శ్రీ వైష్ణవ అనేది లేకుండా ఉండింది. అట్లా అనేది శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని, తమిళ సాంప్రదాయాన్ని, వేదాలని, ఈ భాష్యాన్ని చక్కగా చెప్పిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి స్వామి రామానుజుల వారిని ఎప్పుడు కీర్తిస్తూనే ఉంటారు ఈ ప్రదేశంలో. ఇక్కడ రామానుజుల వారి సజీవ విగ్రహం అంటే శ్రీరంగంలో ఉంది. తనంతట తాను ఏర్పాటు చేసిన విగ్రహం ఇక్కడ ఉంది కాబట్టి రామానుజుల వారు అప్పటి కాలంలో అర్చక స్వాములతో మాట్లాడుతూ ప్రశ్నకి జవాబులు ఇస్తూ ఉండేవాళ్ళట. ఇక్కడ చూడండి జనసంద్రం ఎలా ఉందో అటు నుంచి వీడియో తీశాను. అసలు భూదేవి అంతా కూడా మనుషులతో కప్పబడి ఉందా అనిపించేసింది. ఆలయం చుట్టూ కూడా కొన్ని గంటల సమయం పట్టిందండి. ఇక్కడ రకరకాల మఠాలు మఠాలైతే నేను చెప్తున్నాను. వేరే వేద పారాయణం చేస్తూ ఇక్కడ సన్యాసం తీసుకున్నారు. మతదండి స్వామి అయితే జీవస్వామి నడుస్తూ ఉంటే స్వామి క్రియ చేస్తూ ఉన్నారు. కానీ ఇబ్బందికరమైన ప్రయాణం అయినా సరే ఈ ప్రాంతాన్ని అసలు చూడడానికి కొంత దూరం వేల చిన్న చిన్న మఠాలైనా సరే అక్కడ చక్కగా రామానుజుల రూపాన్ని పెట్టి బ్రహ్మోత్సవాల్లో వైరముడి సంపన్న స్వామి రూపాన్ని కూడా పెట్టి పోస్టర్ పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ భోజనం దొరుకుతున్న హోటల్స్ చాలా మంది వాలంటీర్ చేస్తూ ప్రసాదాలు భోజనం పెట్టడం చాలా మంది కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటూనే ఉన్నారు. కానీ భోజనానికి కానీ ఎక్కడ దొరకలేదు. ఎంట్రన్స్ కానీ ఎప్పుడు ప్రాబ్లం లేదు. ఎందుకంటే అన్ని చోట్ల నేర్చుకునే ఇబ్బంది లేదు. ఎవరు ఎలా ఉన్నారు, ఏ విధంగా సేవించుకున్నారు, ఏ విధంగా అక్కడ ఉండగలిగారు, పొద్దున లేచి చూస్తే ఎవరు కనిపించలేదు. అంతమంది అసలు నిద్రపోయారు అసలు అనుకున్నారు. నిద్ర ఎవరికి రాలేదనుకుంటే చాలా మంది తెల్లవారు సేవించుకుంటూ ఉన్నారు. సేవించుకున్న తర్వాత చూసిన వారికి కొంతమంది విశ్రాంతి తీసుకుంటూ అక్కడ ఉన్న ఆలయంలో దగ్గర భాగంలో మఠంలో అక్కడే ఉన్నారు. కొంతమంది రోడ్డు మీద ప్లేస్ కనిపిస్తే చాలు ఒక చేప కొనుక్కొని వీధుల వెంట కూడా బట్టలు అమ్ముతున్నారు. బట్టలు నిద్రపోతున్నారు. ఆ తర్వాత ఎంతో దూరం ప్రయాణం చేసి స్వామి దగ్గరికి రాజముడి అంటే వైరముడి అనే వజ్రకీర్తిని తీసి రాజముడి అనే పీఠం అయిపోయి గౌరవలాంఛనంగా రాజపూషకులు వారికి సన్మానిస్తూ ఆలయంలో వారిని స్వామి కోసం యథాస్థానంలో పెడతారన్నమాట. మీరు ఇక్కడ వెళ్ళాలంటే సికింద్రాబాద్ నుంచి ట్రైన్ ఉంది, కాశీగూడ నుంచి ట్రైన్ కూడా ఉంది. హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే రకరకాల ప్లేసెస్ వెళ్తారు. మీరు సికింద్రాబాద్ నుంచి బెంగళూరు చేరుకుంటారు. బెంగళూరు నుంచి మినిస్టర్ వరకు మెట్రో స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్ దాకా వెళ్తే డైరెక్ట్గా మేల్కోటకి బస్సులు ఉన్నాయి. లేదంటే మాండ్యాలో మాండ్య నుంచి మేల్కోట వెళ్ళవచ్చు. అలా నేను మేల్కోట చేరుకున్నాను. చిరంజీవి స్వామి ఆశ్రమంలో వారిని అడిగి అక్కడ ఉన్న సిబ్బంది అడిగి మా లగేజ్ అలా పెట్టుకుని 4 గంటల ప్రాంతంలో లోపల రావాలని ప్రయత్నించాను. నేను ఆఖరిగా వ్యక్తిని. ఎందుకంటే సేపట్లో ఆలయం క్లోజ్ చేస్తారు. శుద్ధి చేసి మళ్ళీ అంతగా క్లీన్ చేసి గౌరవ లాంఛనాలు ఎవరైతే బంగారు పాలిస్తున్న సీఎం అనేది వారిని చక్కగా గౌరవ లాంఛనాలు సంఘాల రాగంతో వేద మంత్రాలతో గౌరవ ఆహ్వానం పలికారన్నమాట. ఆ తర్వాత నేను చూసేంతసేపు 8:30 స్వామి బయటకు తీసుకురావాలి.
చెప్తారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను.